మోటు కాస్త జాగ్రత్తగా నడుపు. ఈ కొత్త సైకిల్ నేను నీకోసమే కొన్నాను. నీకు నచ్చిందా లేదా? ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది, కానీ ఎంత వేగంగా వెళ్తుందో తొక్కితే గానీ తెలియదు. మోటు మెల్లగా నడుపు. నీకు సైకిల్ ఇచ్చి తప్పు చేసినట్టున్నాను. వెనకనే ఉన్నాను. మర్చిపోకు. అయ్యా అయ్యా అబ్బో నా భయంగా ఉంది. మోటు మోటు బ్రేక్ బ్రేక్ వేయి బ్రేక్ వేయి. మోటు నొక్కు నొక్కు. బాబాయ్ లగాయితూ మీద పడి నా నడ్డి విరగొట్టావు. అరే సైకిల్ ని ఈ విధంగా ఎవరైనా నడుపుతారా? మోటును కూడా రాని, మీ ఇద్దరు పని కలిపి చెప్తాను. అదిగో వచ్చేసాడు. దేవుడు తలుచుకో. మీరిద్దరూ నన్ను చంపడానికి ప్లాన్ ఏమైనా వేశారా ఏంటి? క్షమించు కసేటరామ్, రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగింది. మా సైకిల్ చూసావా ఎలా అయిపోయిందో? మన పురుపురి నగరం ఎంత దుస్థితిలో ఉందో నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏం చేద్దామో నువ్వే చెప్పు. ఐడియా సర్జీ, మీరు నాతో పాటు రండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా పుర్పురి నగరం రోడ్లను ఎందుకు మరమ్మత్తు చేయడం లేదు? ఎంత పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయో తెలుసా? అలా చూడండి. మా సైకిల్ ఏమైందో చూడండి. మీ ఇద్దరికి పురుపురి నగరం రోడ్ల మీద అంత ప్రేమ ఉంటే మీరే రిపేర్ చేసుకోండి. సాయంత్రం మంత్రి గారు కూడా రాబోతున్నారు, కానీ రోడ్లు రిపేర్ చేయడానికి ఎవరూ దొరకలేదు. రోడ్లు రిపేర్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మా దగ్గర అంత డబ్బు లేదు. నేను ఇస్తాను. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను మీకు ఇస్తాను. కానీ సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోవాలి. ఏమన్నారు? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారా? అయితే సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోతాయి. దీని మీద సంతకం పెట్టండి. మీకు ఎంత ఖర్చు అవుతుందో అది మేమే ఇస్తాం. కానీ సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోవాలి. అరే మోటు, సైన్ చేసే ముందు అది కాస్త చదవాలని తెలీదా? అందులో ఏం రాసుందో ఏమిటో. నేనే చెప్తాను ఇందులో ఏం రాసుందో. ఈ రోజు సాయంత్రంలోగా మీరు రోడ్లు రిపేర్ చేయలేదంటే మీరు 10 లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. 10 లక్షల జరిమానా? పత్రు త్వరగా పద, మనకు చాలా పనుంది. ముందుగా గుంటల్లో కంకర రాళ్ళు పొయ్యాలి. తర్వాత రోడ్ రోలర్ సహాయంతో రోడ్డును సమాంతరం చెయ్యాలి. ఆ తర్వాత దాంట్లో తారు పోసి కలపాలి. రోడ్డు సిద్ధమైపోయినట్టే. పతులు పదండి, ముందు గుంటల్లో కంకర రాళ్ళని పోసేద్దాం. శభాష్, శభాష్. ఇప్పుడు రోడ్ రోలర్ స్టార్ట్ చేద్దాం. మీరిద్దరూ కిందకి దిగి తొయ్యండి. నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇలాంటి రోడ్ రోలర్ ని ఎప్పుడూ చూడనే లేదు. దీన్ని వదిలేయండి, మనం డైరెక్ట్ గా గుంటల్లో పోసిన కంకర రాళ్ళ మీద తారును పోసేద్దాం. ట్రాఫిక్ వెళ్ళినప్పుడు రాళ్ళు వాటంతటవే ఆటోమేటిక్ గా చదునైపోతాయి. ఎంత మంచి ఐడియా సర్జీ. మీరిద్దరూ ఈ పని మీద ఉండండి. నేను జరిమానా కట్టాల్సిన 10 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడానికి వెళ్తాను. రోడ్లు వేయడానికి సాయం చేయి, జోకులు వేయడానికి టైం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత పని చేసావు కసీటేరా. కసీటేరా, ముందు నువ్వు వెళ్ళి జరిమానా కట్టాల్సిన 10 లక్షల రూపాయలు ఏర్పాటు చెయ్యి. ఇలా విగ్రహాల్లో ఉంటే 10 లక్షలు అంటావేంటి? ముందు మమ్మల్ని బయటికి లాగు, మేము కదలలేకపోతున్నాం. లగాయితూ, నేను కూడా మీతో పాటు స్టాట్యూ అవదలుచుకోలేదు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ జొట్కాని పిలుచుకుని వస్తాను. త్వరగా రా బాబు. అరే ఏంటి మన పరిస్థితి ఇలా దిగజారిపోయింది? కాకులు కూడా వాళ్తున్నాయి. ఓ నాయనా, రోడ్డుకు మధ్యలో ఈ స్కేర్ క్రోని ఎందుకు పెట్టుంటారబ్బా? ఏమో నాకేం తెలుసు. ఈ రెండింటిని చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. వీటిని చూసి మన పిల్లలు కూడా భయపడరు. క్యావ్, క్యావ్. హే హే, హుష్ హుష్, లేవండి లేవండి మా మీద నుంచి. హే హుష్ హుష్, పొండి పొండి పొండి.
ఇవి బ్యాటరీలతో పనిచేసే స్కార్ క్రోల్ అనుకుంటా. అయితే వీటి నెత్తి మీద ఏదో బటన్ ఉండే ఉంటుంది. వాటిని నొక్కేమంటే ఇవి చుప్ గా పడి ఉంటాయి. ఏం చేస్తున్నారు? మా నెత్తిని పొడుచుకుంటారా? ఆగండి. ఏం చేయొద్దు. మమ్మల్ని ఏం చేయొద్దు. మమ్మల్ని ఇలా పొడవద్దు. కాపాడండి. అయ్యో హేయ్ ఉష్ ఉష్ వెళ్ళండి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మా స్నేహితులు. ఉష్ ఉష్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, అలా శిల్పాల్లా మారిపోయారేంటి? చెప్పాలంటే చాంతాడంత కథ. ముందు మమ్మల్ని కాపాడండి. ఆ, ఆ, కాని పెద్దనయ్య, త్వరగా కానీ త్వరగా. ఏదో ఒకటి చెయ్యి. నీకు చాలా థ్యాంక్స్ పెద్దనయ్య, మమ్మల్ని కాపాడావు. మీ పెద్దన్నకి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తే ఇరుక్కుపోతారన్న విషయం మీకు తెలియదా? సరే, ఇప్పుడు మీ రోడ్ రోలర్ రిపేర్ చేసిస్తాను. ఈలోగా నేను 10 లక్షలు ఏర్పాటు చేయడానికి వెళ్ళొస్తాను. నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు. రోడ్లు వేయడంలో సాయం చెయ్యి. అంత టైం లేదు మోటు. రోడ్ రోలర్ ఎలాగూ రిపేర్ కాలేదు. కనీసం జరిమానా అన్నా రెడీ చేద్దాం. రోడ్ రిపేర్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది తెలుసా. ముందు మీరిద్దరు ఆ కంకర రాళ్ళ మీద తారిపోయండి. మనం రోడ్లు వెయ్యాలని మాత్రమే కాంట్రాక్ట్ లో రాసింది, కానీ ఆ రోడ్డుని ఎలా వెయ్యాలో అన్నది ఆ కాంట్రాక్ట్ నిబంధనలో రాసలేదు కదా. ఒప్పుకుంటున్నాను కసేటా గారు, నిజంగా మీ బుర్రే బుర్ర. త్వరగా పదపతలు తారిపోసేద్దాం. త్వరగా పతలు త్వరగా కానివ్వు. మంత్రి గారు వచ్చేశారు. మన అదృష్టం, రోడ్డు రిపేర్ అయిపోయింది. అయ్యో, అయ్యో, రోడ్లు రిపేర్ చేయడం అంటే ఇదేనా? నా ఉద్యోగం ఊడింది. ఈ రోడ్డుని రిపేర్ చేసింది ఎవరో? నేను ఇంకో 2-3 గంటల్లో తిరిగి వస్తాను. ఈలోగా రోడ్డు బాగు చేయకపోతే మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను. ఖబర్దా. అయ్యో, 3 గంటల్లోనా? చెప్పానుగా, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యో, అయ్యో, అయ్యో. మిత్రమా, ఒక శుభవార్త, ఒక దుర్వార్త. ముందుగా ఏది చెప్పమంటావు? దుర్వార్త వినే మూడ్ నాకు లేదు. ముందుగా శుభవార్త ఏమిటో చెప్పు. రోడ్ రోలర్ రిపేర్ అయిపోయింది. తాళం పెట్టి తిప్పితే స్టార్ట్ అయిపోతుంది. ఓహో, సూపర్. ఆ దుర్వార్త కూడా వినేసి పోరాదు. ఇప్పుడంత టైం లేదు, చాలా పనుంది. విందాం మోటు. అదేమిటో త్వరగా చెప్పు. ఈ రోడ్ రోలర్ ఒక్కసారి స్టార్ట్ అయి కదిలిందంటే ఇక ఆగే ప్రసక్తే లేదు. దాని బ్రేకు నా చేతిలోనే ఉంది, దాని ఎక్సలేటర్ నా చేతిలోనే ఉంది. ఏమిటి? డాక్టర్ జట్కా, ఎంత పని చేసావు నువ్వు. దయచేసి దీన్ని ఎలాగైనా రోడ్లని కారుగా మార్చాడు. దీని వేగాన్ని ఎలా తగ్గించాలి? జాగ్రత్త మోటు. మోటు జాగ్రత్త. అయ్యో బాయ్. ఉన్నట్టుండి వెళ్తాడంతా మాయమైపోయి ఇలా చీకటి పడిపోయింది. మనం గుడిసె లోపల ఉన్నాం. ఇక్కడ లైట్ స్విచ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. అయ్యా, మరి అదిగో తలుపు తెరవు, లేదంటే చట్టం నిన్ను వదిలిపెట్టదు. చెప్పు, నడి రోడ్డు మీద గుడిసెలా కట్టావు? ఓపెన్ ద డోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను 3 లెక్క పెడతాను, తర్వాత తలుపు పగల కొడతాను. 1. అయ్యో, గుడిసె కదులుతూ ముందుకొస్తోంది. తలుపు తెరు. 2. ఔ, అయ్యో, ఇది మళ్ళీ ముందుకొస్తోంది, కానీ ఎలా? చివరి అంకె లెక్క పెడుతున్నాను. 3. అయ్యారో, పారిపోదావురా బాబోయ్. ఓ నాయనో, ఈ గుడిసెమిటి నా వెనకాలే వస్తోంది. కొంపదీసి ఇది నా కళ. పారిపోవాలి, లేదంటే చస్తాను. బతకాలంటే పారిపోవాలి. ఎవరైనా నన్ను కాపాడండి. లింగం గారు, మమ్మల్ని కాపాడండి. లింగం గారు, దయచేసి వాళ్ళని ఆపండి. వాళ్ళ స్క్రూలు వదిలేయండి. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు పత్రు, స్టాప్. ఐ సే స్టాప్. పారిపోండి. లింగం గారు, మమ్మల్ని కాపాడండి. అయ్యో లింగం గారు. ముందు నేను బతికితే ఆ తర్వాత మిమ్మల్ని కాపాడతాను. ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. అయ్యో.
కాపాడండి. లింగం గారు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని చాలా పరుగులు పెట్టించాం. పెద్దనయ్య నువ్వు కూడా ఏమనుకోకుండా మమ్మల్ని క్షమించు. దయచేసి అందరూ మమ్మల్ని క్షమించండి. ఏదైనా ఒక చెడు జరిగిందంటే ఖచ్చితంగా మంచి కూడా జరిగే తీరుతుంది. అటు చూడండి, రోడ్డు ఎంత సాఫీగా తయారైందో. భలే, మనకి తెలియకుండానే రోడ్డు రిపేర్ అయిపోయింది. పనులన్నీ అయిపోయాయి. కానీ ఇంకో పని మిగిలి ఉంది. రోడ్డు చాలా గొప్పగా ఉంది. మీరు చాలా గొప్ప పని చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ కాంట్రాక్టర్లు ఎక్కడున్నారు? నేను వాళ్ళని వెంటనే కలవాలి. మంత్రి గారు, వాళ్ళు బాగా అలసిపోయారు, అందుకే విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి వెళ్ళారు. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప పని చేసినందుకు మేము ఇక్కడ వాళ్ళిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేశాం. మీరు దయించి వాళ్ళిద్దరి విగ్రహాలని పూలదండలతో సత్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా. అలాంటి మహానుభావుల శిలా విగ్రహాలకి దండ వేసి సత్కరించడం నా అదృష్టంగా భావిస్తాను. అది నాకు దక్కిన మహద్భాగ్యం. దండ తీసుకోండి. ఇప్పటి పరిస్థితుల్లో మన దేశానికి మోటు పత్రు లాంటి మహానుభావుల సేవలు ఎంతో అవసరమని నేను తెలియజేస్తున్నాను. వారు చేసిన ఈ సేవకి కృతజ్ఞతగా ఈ రోడ్డుకి మోటు పత్రు రోడ్డు అని పేరు పెడుతున్నాను. ధన్యవాదాలు. మీరు ధన్యవాదాలు చెప్పేటంతటి గొప్పవాణ్ణి కాదు నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు ఆ కాకులు మళ్ళీ వచ్చాయి. పంతులు, ఏదో ఒకటి చెయ్యి. ఆ కాకులు దయచేసి నాకు వీటిని మా తల మించి తీయండి. వచ్చేయ్. త్వరగా త్వరగా.